కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం దాసరి నారాయణరావు. ఇది తెలుగు సినిమా రంగంలో దాసరి విశ్వరూపం. తెర వెనక ఉండే దర్శకుడికి హీరో స్టేటస్ తీసుకొచ్చిన ఘనత ఆయనదే. తన గురుపీఠానికి గ్లామర్ తీసుకురావడమే కాదు, ఎందరికో ఈ గ్లామర్ ప్రపంచంలో గాడ్ ఫాదర్గా నిలిచిన బోళా శంకరుడు. సినీ పరిశ్రమలో అందరి జాతకాలు నాకు తెలుసు, అందుకే నేనేదన్నా ఎవరు ఎదురు చెప్పరు అంటున్న దాసరి హీరోలు దర్శకుల పారితోషకాలు పెరగడానికి నిర్మాతలే కారణం అంటున్నారు. గతంలో పత్రికాధిపతిగా ఉన్న, ఈరోజు రాజకీయాల్లో ఉన్న తన శాశ్వత చిరునామా సినిమాయే. చాలా పేద కుటుంబంలో పుట్టాను. స్కూల్ పూర్తయ్యాక కావడిలో అరటిపళ్ళు అమ్ముకుని పుస్తకాలు కొనుక్కునేవాడిని. సినిమాల్లోకి వచ్చాక పెద్ద హీరోల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేవాడిని. నేనెప్పుడు నెంబర్ 1నే. డబ్బు గురించి నేనెప్పుడు ఆలోచించలేదు. ఉన్నదాంతో తృప్తి పడాలనే మనస్తత్వం నాది. చిరంజీవితో విభేదాలు లేవు. రాజకీయాల్లో తప్పదు కదా. నేను ప్రచారంలో ఉన్నప్పుడు టీడీపీని విమర్శించాలంటే చంద్రబాబును, పీఆర్పీని విమర్శించాలంటే చిరంజీవిని విమర్శించాలి. మేస్త్రీ సినిమా వచ్చినప్పుడు ఎక్కువ వివాదం సృష్టించే ప్రయత్నాలు జరిగాయి. ఆయన ఎదుగుదలకు పరోక్షంగా నేను ఎలా ఉపయోగపడ్డానో ఆయనకు తెలుసు. సినిమా జీవితమే. జీవితంలో ఏది ఉన్నా అన్నీ అశాశ్వతం. దర్శకరత్న అన్నది శాశ్వతం. రాజకీయాల్లో హిపోక్రసీ కావాలి, నటించడం రావాలి. వ్యక్తిగత జీవితానికి వస్తే నేను మంచి తండ్రిని కాలేకపోయానని అనుకుంటాను. ఎందుకంటే అరుణ్కు నేను సరైన టేకాఫ్ ఇవ్వలేకపోయానేమో అంటారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు.